బాలీవుడ్ లో రీమేక్ చేసి హిట్లను అందుకున్న దర్శకుడు ప్రభుదేవ. సల్మాన్ ఖాన్ తో వాంటెడ్ ను తెరకెక్కించిన ఇండియన్ మైకేల్ జాక్సన్ తాజాగా అక్షయ్ కుమార్ ను డైరెక్ట్ చేయనున్నాడు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు బాలీవుడ్ లో రౌడీ రాథోడ్ పేరుతో తెరకెక్కుతోంది. అంటే మన అత్తిలి సత్యబాబు త్వరలోనే హిందీ నాట సందడి చేయనున్నాడన్నమాట. కాలు పెడితే మీ దరిద్రం దోల తీరిపోద్ది. వాస్తు చెబుతాం, నిధులు చెబుతాం. కథాకథనాల్లో బలముండాలి గాని ఏ భాష అయితే ఏంటి అనే సూత్రంతో సినిమాలు చేస్తున్న ప్రభుదేవ బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక శైలి ఏర్పరచుకున్నాడు. పోకిరి చిత్రాన్ని సల్మాన్ ఖాన్ తో వాంటెడ్ గా మలిచిన ఈ నృత్య దర్శకుడు తాజాగా విక్రమార్కుడ్ను హిందీ ప్రేక్షకులకు చూపించే పనిలో పడ్డాడు. చావు అంటే భయపడటానికి అల్లా టప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకును అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కదరా, చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ము లేక 6 నెలల నుంచి పిచ్చి కుక్కల నా వెనకే తిరుగుతోంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమార్కుల్లో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ 2 భిన్న పాత్రలు చేశాడు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ప్రేమించిన యువతిని పెళ్లాడాలనుకునే అత్తిలి సత్యబాబుగా, రాక్షసత్వంలో కూరుకుపోయిన ఓ ప్రాంతాన్ని బాగుచేసిన విక్రమ్ రాథోడ్ గా చేసి మెప్పించాడు.